హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని ఎలాగో క్లాసిఫై చేశారో చూసుకుందాము. సో లెట్స్ గో. సో ఇక్కడ చూసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రోబ్స్. ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు నైదర్ ప్లాంట్ నార్ యానిమల్ కింగ్డమ్. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అవి ప్లాంట్ కింగ్డమ్ కాదు, యానిమల్ కింగ్డమ్ కాదు. సో నైదర్ ఆర్ నార్ యానిమల్ అండ్ ప్లాంట్ రెండు కింగ్డమ్ కాదు. అవి ఎలా క్లాసిఫై అయింది? దే ఆర్ క్లాసిఫైడ్ అండర్ ఎ థర్డ్ కింగ్డమ్ కాల్ ప్రొటిస్టా. సో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ప్రొటిస్టా కిందికి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం టైప్స్ చూసుకుందాం. యాజ్ వి ఆల్ సీ హియర్, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 3 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అయిందనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి యూకారియోట్స్, సెకండ్ వన్ వచ్చి ప్రొకారియోట్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సబ్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూకారియోట్స్. యూకారియోట్స్ అనేది పోజెస్ ఎ ట్రూ న్యూక్లియస్. సో యూకారియోట్స్లో ట్రూ న్యూక్లియస్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, యూకారియోట్స్కి న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూకారియోట్స్కి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫంగై అండ్ ప్రోటోజోవా. యాజ్ నెక్స్ట్ వీ కెన్ సీ ప్రొకారియోట్స్. సో ప్రొకారియోట్స్ హ్యావ్ ప్రిమిటివ్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ యాబ్సెంట్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రొకారియోట్స్కి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాక్టీరియా. ఇక్కడ ప్రిమిటివ్ న్యూక్లియస్ ఉంది. ప్రిమిటివ్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్కి న్యూక్లియర్ వాల్ ప్రెజెంట్ అయి ఉండదు. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ ప్రిమిటివ్ న్యూక్లియస్. ఓకే, ఎగ్జాంపుల్ ఏమనుకున్నాము? బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సబ్ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏంటి? ఐదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది. ఆ డిఎన్ఏ అన్న ఉండొచ్చు లేదా ఆర్ఎన్ఏ ఉండొచ్చు. రెండు అయితే ఉండవు. బట్ యూకారియోట్స్, ప్రొకారియోట్స్లో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది, రెండు ఉంటాయి. బట్ సబ్ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చే వరకు ఏదో ఒకటి, లేదా డిఎన్ఏ అదే ఆర్ఎన్ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్. మార్ఫలాజికల్ అంటే దాని సైజ్ లేదా దాని షేప్ని బట్టి క్లాసిఫై చేసేదాన్ని మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్ అంటాము. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్టీరియా ఆర్ మైక్రోస్కోపిక్. బ్యాక్టీరియాని మన నేకెడ్ ఐతో చూడలేము. దే ఆర్ మైక్రోస్కోపిక్ అంటే చాలా చిన్న ఆర్గానిజమ్స్. దే ఆర్ మెజర్డ్ ఇన్ మైక్రాన్స్. మనం బ్యాక్టీరియాన్స్ దేంతో మెజర్ చేస్తాము? మైక్రాన్స్. ఓకే, 1 మైక్రాన్ ఈక్వల్స్ టు 1/1000 ఆఫ్ ఎ మిల్లీమీటర్. సో 1 మైక్రాన్ దేనికి సమానం అంటే 1/1000 ఆఫ్ మిల్లీమీటర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోమీటర్స్. సో మైక్రాన్ని మనం ఏమంటాము? మైక్రోమీటర్. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి కాకాయ్. సో కాకాయ్ అనేది ఇది బ్యాక్టీరియా. కాకాయ్ యాజ్ స్పెరికల్ ఆర్ ఓవల్ షేప్డ్ బ్యాక్టీరియా. సో కాకాయ్ అనేవి ఏ షేప్లో ఉంటాయి? స్పెరికల్ లేదా ఓవల్ షేప్లో ఉంటాయి. యాజ్ యూ కెన్ సీ ఇన్ పిక్చర్ వాటి షేప్ కనిపిస్తుంది. ఇవి బ్యాక్టీరియా ఏ షేప్స్లో ఉంటాయంటే ఓవల్ అండ్ స్పెరికల్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాసిల్లై. సో బ్యాసిల్లైస్ ఏ షేప్లో ఉన్నాయి? రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. సో బ్యాసిల్లైస్ ఏ షేప్లో ఉంటాయంటే రాడ్ షేప్లో ఉంటాయి. అండ్ ది థర్డ్ షేప్ ఈజ్ విబ్రియోస్. సో విబ్రియోస్ ఏ షేప్లో ఉన్నాయి? కామా షేప్డ్ ఆర్ కర్వ్డ్ షేప్డ్. ఎలా ఉంటాయి? కామా లేదా కర్వ్ షేప్లో ఉంటాయి ఆ బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చేసి స్పైరిల్లా బ్యాక్టీరియా అనేది స్ప్రింగ్ లాగా ఉంటుంది. అండ్ ఈ బ్యాక్టీరియా ఏంటి? విచ్ ఈజ్ రిజిడ్, కెనాట్ బెండ్. ఇది బెండ్ కాలేదనమాట. రిజిడ్గా అంటే ఎలా ఉందో అలానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. బట్ ఇంకో బ్యాక్టీరియా వచ్చేసి బెండ్ అవుతుంది, విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పైరోచైట్స్. స్పైరోచైట్స్ అనే బ్యాక్టీరియా ఏంటి? ఇది కూడా స్పైరల్ బ్యాక్టీరియా విచ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియా అసిటినోమైసిట్స్. సో ఈ బ్యాక్టీరియా ఏంటి? లాంగ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా అండ్ షో బ్రాంచింగ్ సిమిలర్ టు ఫంగై. సో ఒక లాంగ్ ఫిలమెంట్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా. అండ్ లాస్ట్ బ్యాక్టీరియా వచ్చేసి మైకోబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకి ఒక షేప్ ఉండదు, బికాజ్ సెల్ వాల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక షేప్ అంటూ ఉండదు. డిఫరెంట్ షేప్. ఇట్ ఈస్ కాల్డ్ as మైకోప్లాస్మా.